ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాలు ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీ తరపు నుంచి వీడియో తీయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ యేసు ప్రభువా, ఈ వాక్యంలోకి వెళ్ళే తండ్రి మాతో మీరు మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 20 వచనం ఏంటంటే, యేసుప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు 4వ మాట చెప్పడం జరుగుతుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. చాలామంది కూడా ఆ మాటకి అర్థం తెలియక ఆనాడు కూడా ఏలియా వస్తున్నారేమో అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆ భాషకి అర్థం ఏంటంటే అరమిక్ భాష. అందులో కూడా ఒక అర్థం ఉంది. అదేంటి అంటే, నా దేవ నన్ను విడిచితి అని యేసుప్రభువారు బిగ్గరగా మాట్లాడడం జరిగింది. అది తండ్రి అయిన దేవుడితో మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణ అంతా కూడా ఈ పై వాక్యం చూసుకున్నట్లయితే 45వ వచనంలో చూసుకున్నట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మినాం. ఎప్పుడు కమ్మిందంటే, చీకటి కమ్మినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. అంటే 7 గంటలు, ఇంచుమించు 7 గంటలు, 9 గంటల నుంచి 3 గంటల వరకు శిలువ మీద ఆయన మన కోసం ప్రాణాన్ని అర్పించడానికి బాధపడుతున్నారు. అందుకని అప్పుడు శిలువ యేసుప్రభువు తయారు చేసిన చీకటి కూడా భయపడి, ఎందుకంటే ఆయన ఒక పాపముగా అక్కడ కనిపించారు. శిలువ మీద ఆయన ఒక వేశ్యగా కనిపించారు. ఆయన ఒక శాపగ్రస్తుడిగా కనిపించారు. ఆయన ఒక దొంగతనం చేసేవారిగా కనిపించారు. ఆయన ఒక నరహంతకుడిగా కనిపించారు. అంటే ఆ ప్రకృతి కూడా అంగీకరించలేకపోయింది. కానీ ఈ రోజున జనాలు దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడతలేదు. చాలామంది కూడా ప్రకృతి తయారు చేసిన యేసుప్రభువే ఈ శిలువ యాగం మీద బాధపడుతుంటే చీకటి చూడలేక ఆ ప్లేస్లో చూడలేక పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైందంటే, చీకటి పడినప్పుడు చీకటి ఆకాశంలో మధ్యాహ్నమందు అప్పుడు ఏ గ్రహం కూడా లేదండి. అయినా సరే దేవుని ఆ బాధను చూడలేక చీకటి అయిపోయింది. ఆ చీకటిలో సాతానికి సాదృశ్యం చీకటి. ఆ చీకటిలో సాతాను దేవుడు ఓడిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఆనందిస్తున్న సమయం అది. కానీ మన కోసం దేవాది దేవుడు మానవ రూపంగా శ్రమలు పడ్డాడు. మానవ రూపంగా ఎన్నో బాధలు పడ్డాడు. ముళ్ళ కిరీటాలు, బల్లెపు పోటు, అనేక మంది దగ్గర నుంచి అవమానాలు పొందిన వ్యక్తి ఆయన. ఎందుకంటే నా పాపము కోసము ఆయన శ్రమపడి తండ్రి వద్దకు తీసుకువెళ్ళడానికి, ప్రతి ఆత్మ కూడా నశించడానికి వీలు లేదనే ఆయన ఆకాంక్షతో ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆ బాధలన్నీ కూడా భరించి సమాప్తమైందని చెప్పి, నేను వచ్చిన పని పూర్తయిందని చెప్పేసి ఆ తండ్రి అయిన దేవుడు మరణాన్ని విడిచి పునరుద్ధానంగా తిరిగి లేచి మనకి బలాన్ని ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా దేవుడు అంటే అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రదరు, నా కోసం, నీ కోసం కానీ ఎప్పుడైనా ఎవరైనా చనిపోతారా? చనిపోరు. ఎవరైనా చనిపోతారండి? ఎవరు చనిపోరు. నిన్ను ప్రేమించిన ఒక వ్యక్తి చనిపోతుందా? చనిపోదు. నిన్ను ప్రేమించిన అబ్బాయి చనిపోతాడా? చనిపోదు. ఎందుకంటే ఈ లోక ప్రేమ, ఈ ప్రేమ అది ఎందుకు పనికిరాని ప్రేమ. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు పొద్దున్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ప్రేమ అది. అవునంటారా? అది కానీ నా దేవుడు నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళాలన్న ఆయన సంకల్పము ప్రేమ, అగాపే ప్రేమ. అలాంటి అగాపే ప్రేమను మనం పొందుకోవాలని ఆశపడాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఈ లోకంలో శ్రమపడినా, ఈ లోకంలో బాధపడినా, ఓదార్చేవారు మన దగ్గరికి లేకపోయినా, ఏది ఏమైనా సరే మన బ్రతుకుని సాగించగలం. కానీ ఒక రోజున టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన గమ్యం ఇది కాదు. నువ్వు చేరవలసిన గమ్యం ఈ ప్రయాణం కాదు. ఇంకో జీవితం ఉంది. ఆ జీవితంలోనే యేసు ప్రభువు ఉంటారు. ఆ జీవితంలోనే తోడు నీడగా ఉంటారు. నువ్వు ఆ జీవితానికి వెళ్ళాలంటే మరణాన్ని జయించాలి. అంటే ఈ శాపం అనే మరణాన్ని జయించాలి. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధ అనే మరణాన్ని జయించాలి. అలాంటి జయిస్తేనే నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఈ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి లోకానికి మీరు వేరై ఉంటారని చెప్పారు, లోకానికి మీరు ఉప్పై ఉంటారని చెప్పారు. అలా వేరుపరచబడినప్పుడు దాంట్లో ఉండే ఆనందం ఎంతండి. అందుకనే అపోస్తులు అంతగానో ఎదుటోళ్ళు ఏమన్నా సరే ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అవతల వాళ్ళు ఏమనుకున్నా సరే నాకు పర్లేదు, నా దేవుడు సువార్తను బోధించమన్నాడు, యేసు నామం కోసం బోధించమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యేసు నామం కోసం ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేసినా సరే ఆ భక్తులు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అగాపే ప్రేమని రుచి చూసారండి. కానీ నువ్వు నేను ఈరోజు రుచి చూస్తున్నామా? ఈ లోక ప్రేమలో ఉన్నామేమో. కలిసి ఒక్కసారి ప్రార్థన చేసుకొని, యేసు ప్రభువా, ఈ లోకమాన్యాలు నాకు వద్దు, కానీ నీ ప్రేమ నాకు కావాలని ప్రతి ఒక్కరు చెబుదాం. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తొట్టుడి తీయబడిన అని చెప్పాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు కంపల్సరీ కార్యం చేస్తాడు. ఒక అబ్రహాం వలె నువ్వు నిజమైన స్నేహితుడివి, నిజమైన ప్రాణప్రియుడు అని మన దేవుడు మన కోసం అక్కడ పైన సాక్ష్యం చెప్పాలి. అలాంటి జీవితంలోకి నువ్వు నేను వెళ్ళాలని ఆశపడుతున్నావు. ఒక్కసారి నాతో పాటు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. ఇచ్చిన కృపను బట్టి వందనాలు యేసు ప్రభువా. అవును తండ్రి, ఈ లోక ప్రేమ తండ్రి మురుకు వంటిది. ఈ లోక ప్రేమ తండ్రి యేసు ప్రభువా నమ్మకం లేనిది తండ్రి, గ్యారెంటీ లేని బ్రతుకులు తండ్రి యేసు ప్రభువా. అయ్యా, ఈ జీవితం మాకు వద్దు కానీ తండ్రి యేసు ప్రభువా, నువ్వు రాజ్యంలోకి ప్రవేశింపబడాలన్న జీవితంలోకి మేము వెళ్ళాలి. ఎందుకంటే నీ జీవితం నిత్య రాజ్యం అంటే తండ్రి యేసు ప్రభువా, శాశ్వత కాలము తండ్రి యేసు ప్రభువా మీతో నేను ఉండాలనుకుంటున్నాను. అయ్యా, ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం 70 సంవత్సరాలు మాత్రం ఇక్కడ బతుకుతామేమో, కానీ నా రాజ్యంలో తండ్రి యేసు ప్రభువా హేలుబాటు చేయాలి. నా రాజ్యంలో తండ్రి యేసు ప్రభువా శత్రువుల దగ్గర నేను భోజనం చేయాలి. నా రాజ్యంలో తండ్రి యేసు ప్రభువా నీతో పాటు నడవాలి. నా రాజ్యంలో తండ్రి యేసు ప్రభువా నీతో పాటు కుడిహాసనం కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయ్యా, నా జీవితాన్ని మార్చండి, నా శరీరాన్ని నల్లకొట్టండి, నా ఆత్మకి బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని ఇమ్మని అడుగుతా ఉన్నాం. కృప చూపించండి తండ్రి, అభిషేకించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్న ప్రతి విశ్వాసులకు కోరుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి యేసు ప్రభువా. వారు ఏదైతే అక్కర్లు తీస్తున్నారు తండ్రి యేసు ప్రభువా, బలముగా తండ్రి ఇంకా మేలును తండ్రి వాళ్ళ పక్షమును తండ్రి యేసు ప్రభువా మీరు వ్యాజ్యమాడి తండ్రి యేసు ప్రభువా శత్రువులు ఎదుట మీరు భోజనాన్ని సిద్ధపరచండి తండ్రి యేసు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తండ్రి యేసు ప్రభువా ఆత్మ చెప్పుచున్న మాట చెవగలడు వాడు వినును గాక అన్న రీతిగా తండ్రి ప్రతి ఒక్కరు మధ్యలో పెట్టుకొని తండ్రి ఈ రోజు నుంచి తండ్రి నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని, నూతనమైన జీవితాన్ని ప్రతి ఒక్కరిలో కలిగేలాగా సహాయం చేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా వందనాలు.